రాజకీయ వ్యూహాల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలకు ప్రధాన అస్త్రాలు హామీలు. ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టాలని అన్ని పార్టీలు అనుకుంటాయి. ఈ మేనిఫెస్టోలో ప్రధాన హామీలన్నీ సంక్షేమ కేటగిరీలోనే ఉంటాయి. ఒక్క ప్రధాన హామీ ప్రజల్లోకి వెళ్తే చాలు విజయం దక్కుతుందన్న ఆలోచన ఉంది. వైఎస్ ఉచిత విద్యుత్ హామీతో తొలిసారి అధికారం చేపట్టారు. రుణమాఫీతో చంద్రబాబు గత ఎన్నికల్లో అధికారం పొందారు. ఈసారి అలాంటి హామీ కోసం అన్ని రాజకీయ పార్టీలు వెదుగుతున్నాయి. ఇందులో వైసీపీ, టీడీపీ కూడా ఉన్నాయి. ఇప్పటికే నవరత్నాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ మినీ మేనిఫెస్టో ప్రకటించింది. తన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి వాటినే ప్రచారం చేశారు. అలాగే అవి సరిపోవని మరిన్ని హామీలతో ఓ మేనిఫెస్టో తయారు చేయాలని నిర్ణయించారు. పాదయాత్రలో గుర్తించిన హామీలంటూ కొన్నింటిని ఆయన మార్క్ చేసి మేనిఫెస్టో కమిటీకి ఇచ్చారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ఆ కమిటీ మేనిఫెస్టో ముసాయిదాను తయారు చేసి జగన్ కు అప్పగించింది. దాన్ని 2 రోజుల కిందట పరిశీలించిన జగన్ ఓకే చేశారు. కానీ తుది మెరుగులు దిద్దాలన్న కారణంగా వాయిదా వేశారు. రోజు రేపు రేపు అంటూ ఆ వాయిదాల పర్వం అలా కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఓ మేనిఫెస్టో కమిటీ నియమించింది. ఆ కమిటీ కూడా మేనిఫెస్టోను సిద్ధం చేసింది. చంద్రబాబు తుది మెరుగులు దిద్దారు కూడా. అయినా సరే ఆ పార్టీ కూడా రేపు అంటూ ప్రతిరోజు చెబుతోంది. టీడీపీ మేనిఫెస్టో చూసి తమ మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దాలని వైసీపీ, వైసీపీ మేనిఫెస్టో చూసి తమదానికి మెరుగులు దిద్దాలని టీడీపీ అనుకోవడం వల్లే ఆలస్యమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఎదుటి పార్టీ కాపీ కొడుతుందని ఆయా పార్టీలు నమ్ముతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తమ హామీలను కొన్నింటిపై మీడియాకు సమాచారం ఇచ్చింది. గత 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు రాబోయే 5 ఏళ్లకు తీసుకునే ప్రణాళికలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రైతులకు పగటిపూట 12 గంటల విద్యుత్, అన్నదాత సుఖీభవ పథకం వచ్చే 5 ఏళ్లు పొడిగింపు, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేయడం, 2019 కల్లా పోలవరం పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీరు అందించడం, పంచనదుల అనుసంధానం ద్వారా కరువు రహిత రాష్ట్రం చేయడం వంటి హామీలు ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ వయసు 65 నుంచి 55 సంవత్సరాలకు తగ్గించడం, మహిళలకు పసుపు కుంకుమ పథకం ప్రతి ఏటా కొనసాగింపు, చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ప్రతి కుటుంబానికి నెలకు 15,000 వచ్చేలా చర్యలు, రాష్ట్ర వ్యాప్తంగా 1000 అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, అన్ని వర్గాల ప్రజలకు చంద్రన్న పెళ్లి కానుక ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టనున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ను 2గా విభజించి మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనే హామీ కూడా మేనిఫెస్టోలో ఉండనుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలు మాత్రం బయటకు రావడం లేదు. అయితే నవరత్నాల్లోని కొన్ని అంశాలను చంద్రబాబు ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించారు. దాంతో వాటిల్లో పెంపును చూపిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తాను ఎన్నో హామీలు ఇవ్వనని, 2 అంటే 2 పేజీల్లోనే మేనిఫెస్టోను ప్రకటిస్తానని పదే పదే చెప్పారు. అందుకే పరిమితంగానే మేనిఫెస్టోల్లో హామీలు ఉండే అవకాశం ఉంది.